4 3 చిరంజీవి గారు మహేష్ బాబు గారు, నమ్రత గారు. ఆల్రెడీ చెప్పేసారు అదే కన్ఫ్యూజన్ చెప్పింది. 5 జ్యోతిక గారు, సూర్య గారు. అబ్బా ఫస్ట్ రాజీవ్ కనకల్ గారు, రాజీవ్ కనకల్ గారు, సుమ గారు. చెప్పు. సుమా గారు, రాజీవ్ కనకల్ గారు అని చెప్పు. అవుట్ అవుట్ అక్క. రణ్వీర్ సింగ్, దీపిక పట్టుకునే. అది మీరిద్దరే మిగిలారు ఇంకా. ఆ, కసిరెడ్డి అండ్ రాయంచా. చెప్పరా కసిరెడ్డి చెప్పు. వెంకటలక్ష్మి చెత్తు వాళ్ళెవరు? పక్కూరు నెక్స్ట్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్. ఓకే కమ్ ఆన్ ఫాస్ట్. వెంకటలక్ష్మి సత్తు వీళ్ళెవరు? ఈ పక్క వాళ్ళు. ఓకే నెక్స్ట్. శిరీష్ కుమార్, భాగ్యలక్ష్మి, మా పేరెంట్స్. ఓకే చెప్పండి. మనమే ఆపాలి. నేను మా ఊరని చెప్తా. ఒక నిమిషం వీళ్ళెవరు? లక్ష్మీ శ్రీనివాస్ ఆ మండలంలో ఉంటారు. సెలబ్రిటీసా? ఏం ఆగదు మేడం, ఇది ఎవరో ఒకళ్ళు అవుట్ అవ్వండి. 5 4 3 2 1 బిగ్ బాస్ నేమే విన్నర్. కానీ ఇప్పుడు ఈ బేసిక్ గేమ్ షో ద్వారా సెలబ్రిటీలైన కొంతమందిని మన కసిరెడ్డి పరిచయం చేశారు. ఫస్ట్ ఈరబాబు, రాజమ్మ. ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే వాళ్ళే ఎక్కువ. ఓకే వాళ్ళని అడిగానని చెప్పండి. ఇన్స్టా కావాలంటే రీల్స్ పంపిస్తా వాళ్ళు. సో ఈ ఫస్ట్ గేమ్ లో విన్నర్ అయినటువంటి మీకు సప్తగిరికి సప్తగిరి గారు, మన ప్రొడ్యూసర్ గారు బత్తుల కోటేశ్వరరావు గారు, బత్తుల కోటేశ్వరరావు గారు మీకు 1116 చదివిస్తున్నారు. 1160. తర్వాత మర్చిపోకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నందుకు. అంతేకాకుండా మీరు ఏదైతే ఈ కాస్ట్యూమ్ వేసుకున్నారో అది వేసుకొని మీరు బేగం బజార్ లో ఒకసారి తిరిగి రావాలంట. అది రాత్రులు, పగల కూడా కాదు. కుక్కలు ప్లేస్ లో కుక్కలు లేని ప్లేస్. కోర్టుకు వచ్చిన నిమిత్తం అండి మేడం అది ఇచ్చేవి. అంతే కదండి. అవును. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్తున్నాము. ఈసారి ఫీమేల్. ఇప్పుడు పురుష అని మీరు మేల్ ఓరియంటెడ్ టైటిల్ పెట్టారు కాబట్టి ఫీమేల్ ఓరియంటెడ్ టైటిల్ నేమ్స్ మాత్రమే చెప్పాలి. సూపర్. ఈసారి అటు నుంచి మొదలెడుతున్నాం. ఈజీగా చెప్పారు. రాయంచా స్టార్ట్. సరస్వతి, రుద్రమదేవి. ఆమె. అదేంటి మీరు ఆడుతున్నారు ఈ గేమ్? మీ ఇష్టమేనేంటి? ఓకే మీరే. లక్ష్మి. 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 యశోద. అమ్మాయి నచ్చి అమ్మాయి నచ్చింది, పిల్ల నచ్చింది కాదు అది ఫీమేల్ ఓరియంటెడ్. ఓకే సరే. సత్యభామ. ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలు. ఏంటో నేను ఏం ఆడిస్తున్నానో వీళ్ళు ఏం ఆడుతున్నారో చెప్పండి. ఊహ. ఊహ. ఏమండి ఊహ అని సినిమా రాలేదు. శ్రీకాంత్ గారు వాళ్ళ ఆవిడ పేరు ఊహ. ఊహ ఉందిగా సినిమా ఉందిగా. నిజంగానా? అప్పుడు మనం పట్టలేదు లెక్క. ఓకే సరే మీరే మీరే. ఏది లేడీ ఓరియంటెడ్ చెప్పండి మూవీస్ టైటిల్స్. ఎన్ని ఉన్నాయి టైటిల్స్? మర్చిపోయి ఏవేవో చెప్తున్నారు. పౌర్ణమి. పౌర్ణమి. పౌర్ణమి లేడీ ఓరియంటెడ్ టైటిల్. ఓకే లక్ష్మి కళ్యాణ్. గంగూబాయ్. పిల్లలు నువ్వులే జీవితం. బేబీ. పద్మావతి. అమ్మా పాస్. అవుట్. పాస్. అతను పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయి. నేను కూడా పాస్ అయిపోయాను. నేను ఎప్పుడో పాస్ అక్క. హీరామండి. హీరామండి. కరెక్ట్. కళ్ళం ఊరే. ప్రియామనే. హీరామండి. ఏమండి ఏంటండి ఎళ్ళాం ఊరెళ్ళింది ఇవన్నీ ఓరియంటెడ్ టైటిల్స్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి గేమ్ ఆడుతున్నాను. ఓకే నువ్వు చెప్పమ్మా. మా ఇంటి బంగారం. ఏదోలే పక్క గాలి పడినట్టుంది. మీరు ముగ్గురే ఉన్నారు, మీరు నలుగురు ఉన్నారు గేమ్ లో. 5 4 3 2 1 అవుట్. మీరు ముగ్గురే. పద్మావతి. అయిపోయింది చెప్పేసి. అవును. కసిరెడ్డి నువ్వు ప్రతి గేమ్ లో మిగిలిపోయేలా ఉన్నావు. మిగిలిపోయి చెప్పు రే. ఏమండి ఆవిడ వచ్చి ఇంట్లో ఇల్లు వంటింట్లో పేరు కాదు. మా పెళ్ళాం మీద ఒట్టు, మీ పెళ్ళాం చాలా మంచిది. నెక్స్ట్ అదే అనుకుంటా. ఓకే మీరు లాస్ట్ 6 ప్రతివతులు. ఈ గేమ్ క్యాన్సిల్. ఈ గేమ్ క్యాన్సిల్. ఎవరికి మనీ గారు ఇందాక ఇచ్చిన క్యాన్సిల్. క్యాన్సిల్ అండి. ఈ గేమ్ క్యాన్సిల్. క్యాన్సిల్ అయింది. ముందు ప్రీవియస్ అమౌంట్ కూడా క్యాన్సిల్ అయింది. అయిపోయింది. ఇందాక వెనక్కి తీసుకున్నాం. బత్తుల కోటేశ్వరరావు గారు అకౌంట్ లోకి మళ్ళీ మేము తిరిగి వేసేసాం. ఓకే ఇప్పుడు గొడవలు అనేవి దేనికి వస్తాయి? ఇది గేమ్. ఓకే రెడీ? ఇప్పుడు మధ్యలోంచి స్టార్ట్ చేస్తున్నాం. మిస్టర్ సప్తగిరి స్టార్ట్.
అదే నైట్ మొగుడు వేసుకుంటే పెళ్ళాలి గొడవలు మధ్యలో గొడవలు వస్తాయి ఎందుకు వస్తాయి? ఆ? నైట్ వేసుకుంటే గొడవలు వస్తాయి చీర కట్టుకుంటారు ఎప్పుడు ఓకే మీరు అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకో. క్యాన్సల్, ఇద్దరు ఒకటి నేను చెప్పకూడదు. చెప్పకూడదు పాస్ పవన్ మళ్ళీ వేరే చెప్పు. అయిపోయింది దాన్ని మళ్ళీ 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 అర్థం. నైటీలు అన్నట్టుగా లుగ్గీలు కట్టుకుంటే చెప్పు. లుగ్గీలు కట్టుకుంటే అది కరెక్ట్. బనీన్లు వేసుకుంటే చిరాగ్గా ఉంటాం. బనియన్ జబ్బల బనియన్. ఏం చేసినది ఉంటుంది. ఓకే టైంకి రాకపోతే గొడవలు అవుతాయి. క్వార్టర్ వేస్తే వస్తుంది చెప్పు అది కూడా ఉంది quarter. సీక్రెట్స్ దాస్తే వస్తాయి గొడవ. దాస్తాయా? షాపింగ్ చేస్తే అబద్ధాలు చెప్తే అమ్మా చాలా వచ్చాయండి. చాలా వచ్చాయి. గొడవలు రావడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయని అర్థమైంది నాకు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని ఇంకోటి చెప్పారు. చెప్తానండి, చెప్పండి. ఇంట్లో పనులు చేయకపోతే ఇంట్లో పనులు చేయకపోతే ఓ వెరీ గుడ్ నువ్వు ఆ చీరకి వెళ్ళి నువ్వే వస్తావా? పాపం ఆయన ఇక్కడ డైరెక్షనే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఊడ్చి ఆయన పని వెరీ గుడ్ అండి. దట్ ఇస్ వెరీ గుడ్. జోక్ కాదు ఇది, సీరియస్. లేదు. అవే చేయించానండి వీళ్ళతో. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు. ఉమ్. ఆ అబద్ధాలు ఏంటి? నేను చెప్పనా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మీ దగ్గర చాలా ఉన్నాయా? మా అమ్మాయికి ఏ లవ్ లేదు, ఎవరు లేరండి. ఫస్ట్ ఓకే, అదే అండి, అంటే ఉన్నా సరే లేరని చెప్తా ఉంటారు. మార్చి చెప్పాలి మీరు ఇప్పుడు. ఇది గేమ్ ఇది. ఆ. చేయనుడు కదా రావచ్చు. రియాలిటీలోకి వెళ్ళిపోయింది, సారీ. ఏం కదా, వండిన వంట చాలా బాగుందని ఒప్పుకోకపోతే గొడవలు వస్తాయి. Yes. అది కాదు నేను అంటుంది. పెళ్లి చేసే ముందు ఏం చెప్పాలి? 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేస్తారు అంటారు అదే, కదా. మా దాంట్లో ఒక అమ్మాయి అబద్ధం. చాలా బాగా వండుతుంది అని అంటుంది. అమ్మాయి చాలా మా అమ్మ బాగుంటుంది. చెప్పలేదు కదా. ఓకే మీ వెళ్ళిన అమ్మాయిని తర్వాత మా నేను అమ్మాయిలా చూసుకుంటాను. ఆ, ఆ? పాపం. అది అత్తగారు చెప్తుందండి, పాప ఈవిడికి తెలియదు. అది అత్తగారు చెప్తుంది కదండి. అదే అబద్ధం కదా. ఓకే అది ఓకే. అబద్ధం అంట. ఆ. నన్ను మా కూడా అబ్బాయి చాలా మంచోడు. వావ్, సూపర్. ఇంట్లో అన్ని పనులు చేస్తారు. చేస్తాడు. చేస్తారు. రేపు వెళ్తే నేర్పించాం అమ్మాయికి. అక్కడ రేపు ఇంటికి మా అమ్మాయికి వెళ్తే ఇంట్లో అన్ని పనులు నేర్పించాం. ముత్యమంతా పసుపు ముఖమే. మా అబ్బాయి 6 తర్వాత ఇంట్లోనే ఉంటాడు. అది అసలు బయటికి వెళ్ళడం. ఓకే మా అమ్మాయి అసలు బయటికే వెళ్ళదు. ఓకే. మా అమ్మాయి రీల్స్ చేయదు, ఏమీ చేయదు, చాలా పద్ధతిగా ఉంటుంది. మా రీల్స్ చూసే వాళ్ళందరూ పద్ధతిగా లేని వాళ్ళ. మీరే ఈ జుట్టు ఒరిజినల్, Yeah, అదొక అబద్ధం. అంటే చెప్పకూడదు. ఓకే, నా జుట్టు ఒరిజినల్. అని అబద్ధం చెప్తారు. ఓకే. మా అమ్మాయి అసలు గొడవనే చేయదు ఇంట్లో. యా పాపం అసలు చాలా సాఫ్ట్. మా అబ్బాయి ఏ అలవాట్లు లేవు. మీరు ఏం అడిగితే అది ఇస్తాం. ఏమి ఇస్తావు? ఉండదు ఇస్తావు. మా అమ్మాయి మీ మాటే వింటది. ఓకే. మా అమ్మాయి పొద్దునే లేస్తుంది. ఎందుకు? అది పెళ్లి చేసుకోబోయే వాళ్ళు విన్నారు కదా ఇవాళ మన పురుష టీం వాళ్ళు చెప్పినవి. మీరు కూడా ఒక్కసారి ఎవరైనా ఇవన్నీ చెప్పినట్టయితే నమ్మద్దు. డబుల్ చెక్ చేసుకోండి. పెళ్లి వీటిలో ఏమైనా ఉన్నాయా లిస్ట్ లో ఒకసారి చూసుకోండి. ఏమన్నారు? గొడవలు ఆడదు, ఒకసారి అన్ని ఎంక్వైరీలు చేసేసుకోండి. సో అది ఇవాళ మన పురుష టీం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. ఆయన హీజ్ అ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ అండి. కాదండి, శ్రవణ్ భరద్వాజ్, మళ్ళీ రావా, ప్రేమ ఇష్కి కాదని అవన్నీ చేశారు. నాకు మళ్ళీ రావా నుండి పరిచయం ఆయన. ఓకే. అండ్ ఇంకొక బత్తుల కోటేశ్వర గారు ఒక గ్రేట్ డెసిషన్ తీసుకున్నారు అక్క. ప్రస్తుతం థియేటర్ ఉన్న పొజిషన్ లో జనాలు ఎవరు లోపల రావట్లేదని కనుకలేదు. ఆ థియేటర్ అదే తీసుకున్నట్టయితే ఇది ఉంచుదాం, లేకపోతే తీసేద్దాం. తీసేద్దాం. ఉంటే అప్లై చేద్దాం. అదే ప్రీలో చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడండి. 18వ తారీఖున మాట్లాడు. అంతే. సరే, అందరూ ఒక్కొక్క లైన్ అబౌట్ ఈ పురుష సినిమా ఎందుకు చూడాలి. స్టార్ట్ విత్ యు. ఆడియన్స్ ఇప్పుడు సమ్మర్ లో చాలా వేడివేడిగా ఉన్నారు కాబట్టి మంచి కూల్ ఫన్ వైబ్ వచ్చే మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది. ఓకే. పెళ్ళైన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే దానికోసం అయితే ఖచ్చితంగా చూడాలి. పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎందుకు ఇడిపోతున్నారు చిన్న చిన్న వాటికైనా దానికోసం. మెసేజ్ ఓరియంటెడ్, ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్. ఎంటర్టైన్మెంట్. యా హాసిని. హస్బెండ్స్ టైం కి డబ్బులు ఇవ్వకపోతే ఎలా హెరాస్ చేయాలి సినిమా చూడాలి. నేనైతే చూడాలి. ఓకే. చూడాలని చూడాలి సినిమా కాబట్టి చూడాలి. చెప్పండి, ఏదో డైరెక్టర్ చెప్తాడు, మళ్ళీ చెప్తాను. ఓకే. నేను 2 లైన్స్ చెప్తానండి. చెప్పండి. అయ్యో ప్లీజ్. 3. ఫస్ట్ ఈ కథ
బత్తుల సరస్వతి గారికి అండ్ కోటేశ్వరరావు గారికి, అంటే కోటేశ్వరరావు గారు వాళ్ళ డాటర్, వాళ్ళిద్దరికీ చెప్పానండి ఈ కథ. థియేటర్లో మీరు చూసే ముందు నేను కథ చెప్పినప్పుడు వాళ్ళు ఈ కథను నమ్మారు. ఇద్దరు కూడా ఈ కథ తీస్తే బాగుంటుంది, బాగా వర్కౌట్ అవుతుంది, కుటుంబం అంతా కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు అని వారిద్దరికి అనిపించిందండి. వారిద్దరికి అనిపించి నాకు అవకాశం ఇచ్చారు ఈ సినిమా. ప్లస్ ఈ సినిమా తీసే టైంలో కూడా ఎక్కడ ఏమాత్రం వెనకాడకుండా ఖర్చుకి పెట్టి చేశారు. అందువల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు మీరు టీజర్ చూసారు, బాగా అనిపించింది అని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళిద్దరూ నాకు చేసిన సపోర్ట్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రేక్షకులకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో ఒక 2 గంటలు సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అరే వేస్ట్ అయింది టైము అని అనిపించకుండా ఈ చూసిన 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకుంటారు, హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లవ్లీ ఫీలింగ్ని పట్టుకుని వెళ్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చూడాలండి. సూపర్ అండి. అలాగే మీకు కూడా ఇది డెబ్యూ ఫిలిము, Yes. సో బాగా ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ పవన్, మీకు కూడా చెప్పండి పవన్. ఎంటర్టైన్ అవుతూ ఒక రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకోవచ్చు మరి మూవీ. ఎస్. Yeah. అండ్ ఆల్రెడీ మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు చాలా ఉంది. Yeah. అండ్ మీ నాన్నగారికి కూడా యూ బికమింగ్ అన్ యాక్టర్ ఇస్ హిస్ డ్రీమ్ ఆల్సో. అది తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను Thank you. మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. రాయంచం, ఈ మూవీ మ్యారీడ్ వాళ్ళే కాదు, యూత్ అందరూ చూడొచ్చు. అంటే మీ కాలేజ్ వాళ్ళందరూ ఫ్యామిలీ Love ఎంటర్టైన్మెంట్ story. లేకుండా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఫస్ట్ లవ్ గురించి అవన్నీ ఉంటాయి. సో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కొన్ని గేమ్స్ ఆడి నాకు ఇవాళ చాలా మైండ్ ఫ్రీ అయిపోయింది. చాలా బాగా ఆడారు మీరు. ఆ సెలబ్రిటీస్ మీ ఊరు వాళ్ళని నేను ఒకసారి కలవాలనుకుంటున్నాను. సెలబ్రిటీని మర్చిపోయినారు. ఎవరు? సూరిబాబు, ఎర్రబాబు. అంటే వాళ్ళిద్దరికి ఒకరితో వైపు. అదే ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నమస్కారం. మే 22 థియేటర్లో చూడండి పురుష.